మే 10వ తేదీన అక్షయ తృతీయ వచ్చింది. హిందూ సాంప్రదాయంలో అతి ముఖ్యమైన పండుగల్లో అక్షయ తృతీయ కూడా ఒకటి. ప్రతి సంవత్సరం వైశాఖ మాసంలో శుక్లపక్ష తృతీయ తిథి నాడు అక్షయ తృతీయ వచ్చింది. అక్షయ తృతీయ చాలా పవిత్రమైనది. ఎందుకంటే అక్షయ తృతీయ రోజున ప్రతి నిమిషం శుభముహూర్తమే. ముఖ్యంగా అక్షయ తృతీయ రోజున చాలామంది బంగారం, వెండి ఆభరణాలు, వాహనాలు వంటివి కొనుగోలు చేస్తారు. అక్షయ తృతీయ నాడు బంగారం కొనుగోలు చేస్తే లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుందని చాలామంది భావిస్తారు. ఈ రోజున బంగారం కొనలేకపోయినా వెండిని కొనుగోలు చేస్తే చాలా మంచిది. అయితే ప్రస్తుతం విపరీతంగా పెరిగిన బంగారం ధరలతో అక్షయ తృతీయ పండుగ నాడు బంగారాన్ని కొనుగోలు చేయడానికి మధ్యతరగతి ప్రజలు ఇబ్బంది పడతారు. బంగారం కొనుగోలు చేసేంత డబ్బు లేని వారు అక్షయ తృతీయ నాడు బంగారం కొనుగోలు చేయలేదని బాధపడాల్సిన అవసరం లేదు. అక్షయ తృతీయ రోజున బంగారాన్ని కొనుగోలు చేయలేని వారు కొన్ని శక్తివంతమైన వస్తువులను కొని వాటిని ఇంటికి తెచ్చుకుంటే మాత్రం చాలా మంచి జరుగుతుంది. బంగారం కొంటే ఎంత పుణ్య ఫలితం కలుగుతుందో అంత పుణ్య ఫలితమే అక్షయ తృతీయ నాడు కొన్ని వస్తువులను కొంటే వస్తుందని పండితులు చెబుతున్నారు. అక్షయ తృతీయ రోజు బంగారాన్ని కొనుగోలు చేయలేని వారు ముఖ్యంగా దక్షిణావర్తి శంఖాన్ని ఇంటికి తీసుకువచ్చి ఆ శంఖాన్ని దైవంగా భావించి మీ పూజ గదిలో పెట్టి పూజ చేస్తే మీ ఇంట్లో లక్ష్మీదేవి కొలువు ఉంటుందని పండితులు చెబుతుంటారు. అత్యంత పవిత్రమైన వస్తువులలో శంఖం ఒకటి. శంఖం సిరి సంపదకు ప్రతీక. కాబట్టి అక్షయ తృతీయ రోజున శంఖాన్ని పూజ గదిలో ఉంచి నిష్ఠగా పూజ చేస్తే అన్ని అరిష్టాలు తొలగిపోతాయి. అలాగే అక్షయ తృతీయ రోజున ఒక కొబ్బరికాయను తీసుకువచ్చి లక్ష్మీదేవి రూపంగా భావించి మీ పూజ గదిలో పెట్టుకొని పూజ చేస్తే లక్ష్మీదేవి కటాక్షం మెండుగా ఉంటుందని చెబుతున్నారు. ఇలా చేస్తే మీ ఇంట్లో ఎల్లప్పుడూ సిరి సంపదలు ఉంటాయి. ఎందుకంటే కొబ్బరికాయలో త్రిమూర్తులు ఉంటారని నమ్మకం. ఇంటికి అదృష్టాన్ని తెచ్చిపెట్టే వస్తువులలో కొబ్బరికాయ ఒకటి. అలాగే మనీ ప్లాంట్ మొక్కని లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. అదృష్టానికి చిహ్నంగా మనీ ప్లాంట్ మొక్కని పెంచుతారు. కాబట్టి అక్షయ తృతీయ రోజున మీ ఇంటికి మనీ ప్లాంట్ మొక్కను తెచ్చుకుంటే ఆర్థిక ఇబ్బందులు ఉండవు. ఈ మొక్క ఎంత ఏపుగా పెరిగితే మీ సంపద కూడా అంత బాగా పెరుగుతుందట. ఈ రోజున మనీ ప్లాంట్ను తెచ్చుకుంటే మీ ఇంట్లో సిరి సంపదలు కలుగుతాయి. అలాగే అక్షయ తృతీయ రోజున మట్టి కుండను కొనుగోలు చేసి ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచిదని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. ఈ రోజున మట్టి కుండను కొంటే మీరు త్వరలోనే ఏదైనా ఒక మంచి స్థలం కొనే అవకాశం ఉందట. నెమలి ఈకలో చాలా శక్తి ఉంది. మీ ఇంటి సంపదను పెంచడంతో నెమలి ఈకలు చాలా ఉపయోగపడతాయి. కాబట్టి అక్షయ తృతీయ రోజున ఒక నెమలికను తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకోవడం వల్ల ఎంతో శుభ పరిణామంగా భావిస్తారు. వాస్తుశాస్త్రం ప్రకారం నెమలి ఈకలు ఇంట్లో ఉంటే సంపద పెరుగుతుందని నమ్మకం. ఈ రోజున మీ ఇంటికి శ్రీయంత్రాన్ని తెచ్చుకుంటే చాలా మంచిదని, వీటి వల్ల మనకు ఊహించని గొప్ప ఫలితాలు వస్తాయని పండితులు అంటున్నారు. కాబట్టి అక్షయ తృతీయ రోజున బంగారం కొనలేని వారు మీ స్తోమతకు తగ్గట్టు ఈ వస్తువుల్లో ఏదో ఒకటి మీ ఇంటికి తెచ్చుకుంటే మాత్రం మీ కొంగు బంగారం అవుతుందని అనడంలో సందేహమేమీ లేదు. అక్షయ తృతీయ నాడు మీ ఇంట్లో ఖచ్చితంగా పూజ చేయాలి. ముందుగా దేవుని పటాలను శుభ్రంగా తుడిచి గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టాలి. గన్నేరు పూలతో కానీ చామంతి పూలతో కానీ దేవుని పటాలను అలంకరించాలి. తరువాత నువ్వుల నూనెతో దీపం వెలిగించాలి. ఈ రోజున చేసే పూజకి 1000 రెట్లు పుణ్య ఫలితం లభిస్తుందట. మీ పూజ గదిలో ఎల్లప్పుడూ ఒక రాగి చెంబు ఉండేలా చూసుకోండి. ఈ రోజున పూజ చేసేవాళ్ళు ఒక రాగి చెంబులో నిండుగా నీరు పోసి పూజ గదిలో ఉంచండి. పూజ గదిలో రాగి చెంబు ఉంచడం వల్ల దేవతలు సంతోషపడి మీ ఇంటిపై వరాల జల్లులు కురిపిస్తారు. ఈ రోజున ఇంట్లో పూజ చేసేవారు ఒక నిమ్మకాయను తీసుకొని దాని మీద కుంకుమ బొట్టు పెట్టి ఆ నిమ్మకాయని మీ పూజ గదిలో పెట్టి దేవునికి నమస్కారం చేయండి. తర్వాత ఈ నిమ్మకాయను ఒక ఎర్రటి వస్త్రంలో చుట్టి మీ బీరువాలో పెట్టండి. ఇలా చేస్తే సంపదకు దేవత అయిన లక్ష్మీదేవి మీ ఇంట్లో స్థిర నివాసం ఉంటుంది. తద్వారా ఇంట్లో ఏ కష్టాలు ఉండవు. మరీ ముఖ్యంగా తులసి మొక్క దగ్గర ఒక చిన్న దీపం వెలిగించి తులసి కోట చుట్టూ 3 ప్రదర్శనలు చేస్తే మాత్రం 1,000,000 జన్మల పుణ్యఫలం కలుగుతుందట. మీ ఇంటికి లక్ష్మీ కటాక్షం వర్ధిల్లుతుంది. అక్షయ తృతీయ రోజున ఇంట్లో పూజ చేసిన తర్వాత
తులసి మొక్క దగ్గర 5 రూపాయల నాణాన్ని ఉంచండి. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి కరుణ కటాక్షాలతో తరతరాలు తరగని ఐశ్వర్యం మీ సొంతం అవుతుంది. మీకున్న దురదృష్టాలు అదృష్టంగా మార్చుకోవాలంటే అక్షయ తృతీయ రోజున మీరు స్నానం చేసేటప్పుడు నీటిలో పసుపు వేసి స్నానం చేయండి. ఇలా చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం వల్ల మీ సంపద రెట్టింపు అవుతుంది. దానికోసం అక్షయ తృతీయ రోజున అష్టముఖ రుద్రాక్షను ధరించాలి. ఈ రుద్రాక్ష ధరించడం వల్ల మీరు అనుకున్న కోరికలు నెరవేరుతాయి. అలాగే మీ సంపద రెట్టింపు అవుతుంది. అక్షయ తృతీయ రోజున ఎవరికైనా పేదవారికి దానం చేస్తే బంగారం లాంటి పుణ్య ఫలితం కలుగుతుంది. అసలు అక్షయ తృతీయ పురాణం ఏమిటంటే, ఒకప్పుడు ఒక పేద వైశ్యుడు ఉండేవాడు. అతను పరమ దైవ భక్తుడు. కానీ ఆ వైశ్యుడు చాలా పేదవాడు. ఒకరోజు అక్షయ తృతీయ నాడు ఉపవాసం ఉండమని ఒక మహర్షి ఆ వైశ్యుడికి చెప్పాడు. అప్పుడు ఆ పేద వైశ్యుడు అక్షయ తృతీయ రోజున ఉదయాన్నే నిద్రలేచి స్నానం చేసి దేవతలను పూజించి దాన ధర్మాలు చేశాడు. అక్షయ తృతీయ రోజున అతను చేసిన పూజలకు దాన ధర్మాల ప్రభావం వల్ల వైశ్యుడు చాలా ధనవంతులవుతాడు. కాబట్టి ఆ రోజున దాన ధర్మాలు చేయడం, బంగారం కొనుగోలు చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని నమ్మకం. శాశ్వతమైన ఆనందం, శ్రేయస్సు, సమృద్ధి ప్రాప్తిస్తుంది. హిందూ పురాణాల ప్రకారం అక్షయ తృతీయ తిథి బ్రహ్మతో కలిసి ఉంటుంది. కాబట్టి ఈ పర్వదినాన ఉపవాస వ్రతం ఆచరించి ఏ పని చేసినా ఖచ్చితంగా దాని పుణ్య ఫలితం ఉంటుందని పండితులు చెబుతున్నారు.